కొన్నాళ్ళు అమెరికా వెళ్ళొస్తామన్నావు అంతేగా? అదే ఇంత హఠాత్తుగా అమెరికా వెళ్ళటం దేనికా అని. అక్కడ మాకు కొన్ని పనులున్నాయి, అవి ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాంలే. మీరు మళ్ళీ వస్తారు నిజమే, కానీ ఈలోగా ఇక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో నా భయం. కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు. నో, మేము అమెరికా వెళ్ళి తీరాల్సింది. ఏంటి అది వాటా పంచకుండానే వెళ్ళిపోతారా? వాటాలు పంచడం ఏంటి చిన్న మావయ్య? ఆ వాటా లెక్కలో నాకు సామాన్య తల్లి గారికి మాత్రమే తెలుసులేమ్మా. అవునా రత్నమాల గారు, ఏంటా వాటాల లెక్క? నథింగ్ జయంతి, అలాంటిదేం లేదు. ఆయన జోక్ చేస్తున్నా. ఏంటి జోకా? జోకా? మీకు అట్లా అనిపించిందే? నాకా వాయిస్ డిఫెక్ట్ లేదు, మీకేమన్నా ఆడియో డిఫెక్ట్ ఉందేమో చెక్ చేయించుకోండి. నేను సీరియస్ గానే అన్నాను. మీరు ఊరుకోండి. మీరు సీరియస్ గానా? అది కామెడీ అని నాకు బాగా తెలుసు. అబ్బబ్బబ్బా, అసలేంటి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది? నాకు ఒక్క ముక్క అర్థమై చావట్లేదు. ఏం లేదు జయంతి. అమ్మమ్మమ్మ, చాలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మ జయంతి, ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? ఈ సామాన్య తల్లి ఆ సామాన్య ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళకూడదు, అంతే కదా? అంతేగా చిన్న మావయ్య గారు. వాళ్ళు వెళ్ళరమ్మా. ఇప్పుడు వెళ్తా ఉంటున్నారు కదా మావయ్య. ఒకవేళ వాళ్ళు వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళనిస్తానా? నేను మాట్లాడి కూల్ చేస్తాగా. సామాన్య తల్లి గారు కాస్త అలా అబే అంటే కొంచెం సమస్యని శాంతియుతంగా మాట్లాడి పరిష్కరించుకుందాం అంటున్నాను, అంతే. మీరు ఏంటి చిన్న మావయ్య గారు? అమ్మ జయంతి, ఒక్క క్షణం చిన్న మంత్రం వేసి ఎలా ఆపుతానో చూడు. పంచేయండి చిన్న మావయ్య గారు. మీరు సినిమాకి వెళ్ళటానికి 20 రూపాయలు ఇస్తారు. 20 రూపీసా? సినిమాకి ఎక్కువ అవుతాయేమోనమ్మా, 10 రూపీస్ సరిపోతాయిగా. మరి చిప్స్, కూల్ డ్రింక్. ఓ ఏంటి, వెళ్ళాల్సిందేనా? ఖచ్చితంగా. సరే, ఆల్ ది బెస్ట్. నా చేతికి మీరు చెయ్యిపోయినా పర్వాలేదు, కానీ మీరు ఆ బ్యాంకులో కొట్టేసిన దాంట్లో నుంచి నా వాటా నాకు ఇచ్చి అమెరికా ఏంటి ఆఫ్రికా వెళ్ళండి, నాకేంటి అభ్యంతరం చెప్పండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మాకు ఆ డబ్బు సంగతి ఏమీ తెలీదు. హలో సామాన్య తల్లి గారు, స్టోరీలు వద్దు. యూ మనీ గివ్, గో అమెరికా, ఐ నో ప్రాబ్లం. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో, ఇది బెదిరింపు కాదండి, రిక్వెస్ట్. ఇవ్వకపోతే మొత్తం మీరు దోచేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అంతేకాదు, మీ స్టోరీ మొత్తం ఈ హరికథాగానం చేసి అందరికీ చెప్పేస్తా. హరికథాగానం చేసి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.